జై స్వరాజ్ టీవీ అనునిత్యము మా ఆటోల పక్షంగా ఉండి రేపు జరగబోయే డిసెంబర్ 7వ తారీఖున బంద్ విజయవంతాన్ని కూడా ఈ మీడియా ద్వారా జనాల దృష్టికి తీసుకోబోతున్న స్వరాజ్ టీవీకి మరోసారి మా ఆటో కార్మికుల పక్షంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి సంవత్సర కాలం 7వ తారీఖు పూర్తి అవుతుంది కాబట్టి మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. ఆ ఫ్రీ బస్ వలన మా ఆటో డ్రైవర్లు ఎంతో నష్టపోతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు చిన్న విన్నపం చేస్తున్నాం. మాకు 12,000 రూపాయలు వద్దు, మాకు జీవన భృతి కింద నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని మా ఆటో డ్రైవర్ల పక్షంగా కోరడం జరుగుతుంది. అదే విధంగా మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నా అంటారు, కానీ అది రోజుకు 32 రూపాయల చిల్లర పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము మా ఆటో డ్రైవర్లను గుర్తించాలి. మా ఆటో డ్రైవర్లను గుర్తించి వెంటనే ఈ ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. యావత్ తెలంగాణ నుండి ఆటో డ్రైవర్లు 7వ తారీఖున బంద్కు కదిలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా బంద్ను ఎలాంటి ఆటంకపరచకుండా మా సమస్యలను మీరు వెంటనే పరిష్కరిస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో మీరు పెట్టిన పథకాలు బాగానే ఉన్నాయండి. కాబట్టి దయచేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోండి మరోసారి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఎంతో దీన స్థితిలో ఉంటారు. ఆటో డ్రైవర్ల పిల్లలకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి వాళ్ళు ఉంటారు. ఆటో డ్రైవర్లు కడుపు నిండి అన్నం తినక చాలా రోజులు అవుతుంది. ఆటో డ్రైవర్ల మీదనైనా మీ మార్పు అంటే ఈ మార్పు ఆటో డ్రైవర్ల మీద తీసుకురావడం వల్ల ఆటో డ్రైవర్లు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఫైనాన్షియల్ కట్టలేని పరిస్థితులలో ఉన్నారు, కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మరోసారి మీకు మా కార్మికుల పక్షంగా విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు మొన్న పొన్నం ప్రభాకర్ గారు రవాణా మినిస్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. రేపు 6వ తారీఖున కూడా పిలిచి మాట్లాడతాని తెలియపరిచింది. కాబట్టి మా ఆటో డ్రైవర్ల సమస్యలు పొన్నం ప్రభాకర్ గారు రవాణా మినిస్టర్ గారు మాట్లాడి మాకు సానుకూలంగా వస్తేనే, మా సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తేనే మేము బంద్ చేస్తాము. లేని పక్షంగా ఉంటే బంద్ను యథావిధిగా కొనసాగిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. రాపిడో ద్వారా 2 వీలర్ బైక్స్ రాపిడో వాళ్ళు చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రాపిడో ఆటోలకు ఉన్నాయనుకుంటే బైకులో కూడా 2 వీలర్ బైకులో కూడా పెట్టడం జరిగింది. ఈ బైకుల ద్వారా మేము ఎంతో నష్టపోతున్నాం. ఈ రాపిడో ద్వారా ఆటో డ్రైవర్లు చేస్తారనుకుంటే ఆటో డ్రైవర్ల కంటే ఎక్కువ ఒక 1000 ఆటోలు ఉంటే ఒక 2-3 వేల బైకులు ఉన్నాయండి. దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రాపిడో, ఓలా ఇవన్నీ వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం.